ఇది టెక్నాలజీ స్పీడ్ ఏజ్. ఈ స్పీడ్ కు తగ్గట్టు ఉన్న తరం పేరు జెన్‌జెడ్. 1997 టు 2012 మధ్య జన్మించిన ఈ తరం మనం చూసిన తరాల కంటే చాలా డిఫరెంట్. వీళ్ళ అభిప్రాయాలు, జీవన శైలి, ఆశయాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ తరం మొబైల్ ఫోన్ చేతిలో పడకుండా నిద్ర పట్టదు. సోషల్ మీడియా వీళ్లకు జీవన శైలే. రీళ్లు, మీమ్స్, ట్రెండ్లు ఇవే వీళ్ళ సంభాషణలు. వీళ్లకు మార్కుల కంటే స్కిల్స్ ముఖ్యమని నమ్మకం. డిగ్రీ కంటే డిజిటల్ స్కిల్స్, ఇంటర్నెట్ సర్టిఫికేషన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగం లేని వారు బద్ధకస్తులుగా పరిగణించేవాళ్ళం. కానీ ఈ తరం నాకే బాస్ అంటూ స్టార్టప్లతో ముందుకు వెళ్తున్నారు. జాబ్ చేస్తున్న, ఫ్రీలాన్సింగ్, సైడ్ హాస్టల్స్ కూడా చేస్తున్న వారే ఎక్కువ. స్ట్రెస్ను తేలికగా తీసుకునే తరం కాదిది. దానిపై మాట్లాడటానికి వెనకాడరు కూడా. థెరపీ, కౌన్సిలింగ్ ఇవన్నీ వీరి నిత్య జీవితంలో భాగమే. వీళ్లకు ఫ్రీడమ్ ముఖ్యం. పెద్దల మాట వినలేదని కాదు, కానీ ఎందుకు వినాలి అని ప్రశ్నిస్తారు. ఈ తరం ఆలోచించే తరం. బంధాలు కంటే భావాలు, గౌరవం కంటే అవగాహన అన్నవి ఇష్టం. ఈ జెన్‌జెడ్ తరం మీద విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఓ విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ రీల్స్ చేస్తున్నారు, రేపు దేశాన్ని కూడా నడిపించబోతున్నారు. ఇంకా ఫ్యాషన్ విషయానికి వస్తే, ఫ్యాషన్ అనేది కాలానుగుణంగా మారుతుంది. కానీ ఈ జెన్‌జెడ్ తరం ఫ్యాషన్ అంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను నచ్చేలా ఉంటే చాలు అన్నట్టుంది. పొడవైన టీషర్ట్లు, ఊదిరిపోయే ప్యాంట్లు, హెడ్ బ్యాండ్లు, వేస్ట్ బ్యాగ్లు ఇవే ఇప్పుడు హాట్ ట్రెండ్. ఒకప్పుడు మామూలుగా కనిపించే డ్రెస్సును ఇప్పుడు స్టైల్ ఐకాన్లా చూపించేస్తున్నారు. పాతకాలంలో జీన్స్ చినిగితే కుట్టించే వాళ్ళం, కానీ ఈ తరం చినిగిపోయిన జీన్స్కే డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇది స్టైలే అంటున్నారు. బాయ్స్ డ్రెస్సు, గర్ల్స్ డ్రెస్సు అనే భేదాలు వీళ్ళల్లో లేవు. ఫ్యాషన్ అన్నది ఫీలింగ్ అంటున్నారు. మేకప్ చేసుకునే అబ్బాయిలు, స్పోర్ట్స్ షూస్ వేసుకునే అమ్మాయిలు ఇవి ఇప్పుడు కామన్. ఈ తరం ఫ్యాషన్ను డిజైన్ చేయడం కాదు, ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ట్రెండ్ చేయడం, అలా ట్రెండ్లో మారిపోవడం. స్టోర్స్ కంటే థ్రిఫ్ట్ షాపింగ్, బ్రాండెడ్ కంటే కస్టమైజ్డ్ లుక్. వీరైనా చెప్పేది నా బాడీ, నా స్టైల్, నా చాయిస్ అంటున్నారు. పెద్దలు అర్థం చేసుకోవాలనుకుంటే అప్పుడే తరం మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఇవాళ మనం మాట్లాడేది జెన్‌జీ, అంటే ఇప్పుడు 12 నుండి 27 మధ్య ఉన్న నూతన తరం గురించి. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో కాదు, రేపటి భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ తరం ద్వారా అర్థమవుతుంది. ఈ తరం టెక్నాలజీకి అలవాటు పడలేదు. టెక్నాలజీని వాళ్ళు పాలించేందుకు సిద్ధంగా ఉన్నారు. AI, డిజిటల్ మార్కెటింగ్, బ్లాక్ చైన్, వెబ్ 3.0 ఇవన్నీ వీళ్ళ చేతిలో సాధనాలే. ఎన్విరాన్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, మెంటల్ హెల్త్, డైవర్సిటీ ఇవన్నీ జెన్‌జీ యొక్క ప్రాథమిక విషయాలు. రిపోర్టు చదివే కాదు, పోస్ట్ చేస్తారు. పోస్ట్ మాత్రమే కాదు, ఆందోళనలు సృష్టిస్తారు. జీతం ఎంత కంటే మనం ఏం సాధిస్తున్నాం అనేది ముఖ్యం అనుకునే తరం. తమ పని అర్థవంతంగా ఉండాలి, వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ఉండాలి అనే స్పష్టత వీళ్ళల్లో క్లారిటీగా ఉంది. ఈ తరం ఉద్యోగం కోసం చూసే తరం కాదు, ఉద్యోగాలు సృష్టించే తరం. స్టార్టప్ సంస్కృతి, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ నోమాడిజం వీళ్ళల్లో సజీవంగా ఉంది. రెండు 2030కు చేరే నాటికి ప్రపంచంలోని కీలక నాయకత్వ స్థానాల్లో జెన్‌జీ వ్యక్తులు ఉండబోతున్నారు. వాళ్ళ ఆలోచనలు, భావజాలం, ధైర్యం ఇవన్నీ కొత్త మార్గాల్ని నిర్మించనున్నాయి. ముందున్న రోడ్డు క్లియర్ కాదు, కానీ ఈ తరం చూపులో క్లారిటీ ఉంది. లక్ష్యాల్లో నిబద్ధత ఉంది. వారి భవిష్యత్తు కాదు, మన దేశ భవిష్యత్తు కూడా వీళ్ళ మీదే ఆధారపడి ఉంది.